వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింట్లోనూ ప్రత్యేకమే. అక్కడంతా సోలో పర్ఫార్మెన్స్. పార్టీకి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉన్నా ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. అసెంబ్లీకి ఎలాగూ హాజరు కావడం లేదు. మండలికి హాజరవుతున్న ఎమ్మెల్సీలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవు. పోనీ ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నా జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహం, ఏపీ విషయంలో ప్రస్తావించాల్సిన విషయాల గురించి అస్సలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి. అయితే వారికి జాతీయ స్థాయిలో స్టాండ్ అంటూ ఏమీ లేదని అర్థమవుతోంది. బీజేపీని వ్యతిరేకించలేరు, కాంగ్రెస్తో కలవలేరు. కానీ పీఏసీ సమావేశానికి వెళ్లినట్టు, అక్కడ నిర్మాణాత్మకమైన సలహాలిచ్చినట్టు మాత్రం ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ సమగ్ర జాబితాలపై చర్చ జరుగుతోంది. అన్ని పక్షాలు బీజేపీ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ బంధాన్ని కొనసాగిస్తోంది. రోజురోజుకు వారి మధ్య మైత్రి బలపడుతోంది. టీడీపీకి బద్ధశత్రువులా చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీని వ్యతిరేకించడం లేదు సరికదా, గుడ్డిగా మద్దతు తెలుపుతోంది. కానీ ప్రజా సమస్యలపై అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావిస్తున్నట్టు మాత్రం ప్రకటిస్తోంది. అంతేందుకు ఏపీలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి కూటమి గెలిచినట్టు ఆరోపణలు చేస్తోంది. కానీ ఈ విషయంలో కార్నర్ చేసేందుకు మంచి అవకాశం పార్లమెంట్లో ఉంది. కానీ అంతటి మంచి అవకాశాన్ని మాత్రం వినియోగించుకునే స్థితిలో లేదు. కనీసం పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేసిన దాఖలాలు కూడా ఉండవు. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన సందర్భంగా ఎంతవరకు ఏపీకి తమ అరెస్టులు జరిగాయి, ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు మోపుతోంది, లేనిపోని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది అని మాత్రమే చెబుతున్నారు. కానీ ఏపీ ప్రజల సమస్యలు ప్రస్తావించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై వైఫల్యాలను ఎత్తిచూపడం లేదు. అలా అని కేంద్రం కోరినా కోరకపోయినా మాత్రం బిల్లులకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉంటోంది. అయితే ఏపీలో వైసీపీ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ కేంద్రంలో జాతీయ స్థాయిలో మాత్రం చెప్పుకునేందుకు ఏం లేదు. ఎందుకంటే పార్లమెంటు లోపల బయట వైసీపీ మాటల గురించి అందరికీ తెలిసిన విషయమే.